జూన్ 22వ తారీఖు రోజు జ్యేష్ఠమాసము శుక్లపక్షము అష్టమి తిథి. ఇది దశమహావిద్యలలో 7వ విద్య అయినటువంటి ధూమవతి అమ్మవారి యొక్క జయంతి. ఎలా చేసుకోవాలండి ఈ పూజ ఈ రోజున అంటే, ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని వీలైతే ధూమవతి అమ్మవారి చిత్రపటము లేదా లలిత అమ్మవారి చిత్రపటానికి వాడిపోయిన పుష్పాల మాల, అంటే అమ్మవారికి ఈ ధూమవతి అమ్మవారికి తాజా పుష్పాలు ఇష్టం ఉండదు. కొద్దిగా వాడినటువంటి పుష్పాల మాల అమ్మవారికి వేసి, తదనంతరం అమ్మవారికి ఆవ నూనెతో దీపారాధన చేసి, చక్కగా ఈ అమ్మవారికి ధూమవతి మూలమంత్రం ఓం ధూమ్ ధూమవత్యై నమః అనే నామాన్ని 1008 సార్లు కానీ 10,000 సార్లు కానీ జపం చేసి, ధూమవతి అష్టోత్తర పూజతో వాడిన పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి, తదనంతరం డ్రై ఫ్రూట్స్ నల్ల నువ్వులు అమ్మవారికి ఆరాధన అనగా ఆరాధనలో భాగంగా నైవేద్యం సమర్పించాలి. ఎందుకంటే మామూలు తాజా పండ్ల కంటే డ్రై ఫ్రూట్స్ ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఆ విధంగా అమ్మవారికి ఇష్టం. ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుందట, చింపిరి జుట్టుతో ఉండి ముసలి రూపముతో ఉండి నుదుటిన బొట్టు కూడా లేకుండా తెల్లటి వస్త్రాలు ధరించి ఒక చేతిలో చాట పట్టుకొని రథం మీద కూర్చొని, గుర్రం లేని రథం మీద కూర్చొని వికృతాకారముతో శ్మశానము గుండా వెళుతూ వస్తుందట. కాకి వాహనమట ఈ అమ్మవారికి. అందుకనే ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ సంబంధించినటువంటి గత జన్మ కర్మదోషాలతో పాటు శనిదోష నివారణ పూజలు కూడా, శనిదోష నివారణ కూడా జరుగుతాయి. ఈ విధంగా మనిషి కర్మబంధాల నుంచి విముక్తి అవుతాడు. ఈ అమ్మవారికి విశేషముగా ఈ యొక్క అర్చనాది కార్యక్రమాలు జరిపించిన తరువాత కాకులకి ఏదైనా తినే పదార్థాలు పెట్టాలి ప్రాణులలో. ఇక ఇంటికి దగ్గరలో కానీ ఎవరైనా కానీ వృద్ధ వితంతు మహిళ, అంటే వృద్ధ వితంతు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళకి ఈ సంబంధించినటువంటి ఏదైనా కానీ వస్త్రము, అలాగే ఆమె తీసుకొని ఉపయోగించుకునేటువంటి వస్తువులు భోజనం పెట్టి ఆ వృద్ధ వితంతు మహిళకి దానము చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ధూమవతి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఈ ధూమవతి యొక్క అనుగ్రహాన్ని పొందిన దారభ్యత మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా చకచక 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 తొలగిపోతాయి. అందరూ కూడా ఆనందంగా ఉంటారు. గృహం కొనుక్కోవాలి, అలాగే లోన్లు శాంక్షన్ అయ్యి ఇంట్లోకి ప్రవేశించాలనుకునే వాళ్ళకి ఈ జూన్ 22వ తారీఖు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా చెప్పిన విధంగా ఆచరించి తరించి మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారని కోరుకోవడం జరుగుతుంది. అలాగే అవకాశం ఉంటే జూన్ 22వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ధూమవతి ప్రత్యంగిర బగళాముఖి హోమాలతో పాటు సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.